మీ పేరు? రవి అండి. రవి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా వస్తుంది September 27th రిలీజ్. సో ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అండి? జూనియర్ ఎన్టీఆర్ అంటే మీకు తెలుసు కదా, డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ రియల్లీ హీఈస్ ఎ సూపర్ హీరో అనమాట. కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి జనరల్గా ఆయన ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బేస్ చేసుకొని 100% మంచి హిట్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ వాళ్ళ శ్రీదేవి వాళ్ళ డాటరు మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసి, అవునా? ఫస్ట్ మూవీ కాబట్టి వేసేసి పేరు ఎలా అనిపించింది వాళ్ళిద్దరు? చాలా బాగుందండి. చాలా బాగుంది. సో అలాగే కొరటాల శివ గారు జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే కొరటాల శివ గారు గతంలో దానికి ముందు చిత్రం ఆచార్య కొంచెం డిసప్పాయింట్ చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ అనే వాళ్ళు ఏంటంటే ప్రతి మూవీ కూడా బాగా హిట్ అవుతుంది అని చెప్పేసి తీస్తారు ఎవరైనా కూడా. అది ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికి తెలియదు. ఆ విధంగా ఉంటే ప్రతి మూవీ కూడా హిట్ అవుతుంది కదా ముందే ప్రెడిక్ట్ చేస్తే. ఆచార్య అనేది పోయింది, కానీ అంతకుముందు ఉన్నటువంటి భరత్ అనే నేను కానీ అంతకుముందు ఉన్నటువంటి మహేష్ బాబు గారితో తీసినటువంటి మూవీస్ కానీ అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. సో ఇది కూడా బాగా హిట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసి దానికి వచ్చే సినిమా ఇండియా వైడ్గా చేస్తే మంచిది, చేయాలి కూడా. థ్యాంక్ యూ.